హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్తో పాటు మనకి ఎగ్జామినేషన్లో అడిగినటువంటి 100 జనరల్ స్టడీస్ బిట్స్కి సంబంధించినటువంటి కీ నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వారికి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అయితే ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ప్రెస్ నోట్లో చూసుకున్నట్లయితే రీజనల్ సెంటర్స్ వైజ్గా ఎవరెంతమంది ఆబ్సెంటీస్ ఉన్నారు, ఎవరెంతమంది ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలు, అన్ని సెంటర్స్ కలిపి 91.32% ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్ఐ ఎగ్జామినేషన్కి అటెండ్ అయినట్లుగా మనకి ఇక్కడైతే తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కీని మనకి త్వరలో అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుందని, మీరు రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయాలని చెప్పేసి మనకి టీఎస్ఎల్పిఆర్బి నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ప్రెస్ నోట్ అనమాట. సో మరొక అప్డేట్ వచ్చేసి శామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెట్ ఏకి సంబంధించినటువంటి కీని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక అన్అఫీషియల్ కీ అండి, అఫీషియల్ కీ అయితే కాదు. సో సెట్ ఏ పేపర్ ఎవరికైతే వచ్చిందో సబ్ ఇన్స్పెక్టర్ ఫిలిమ్స్కి సంబంధించి ఈ పర్టికులర్ సెట్ ఏకి సంబంధించినటువంటి ఒక అన్అఫీషియల్ కీ అయితే చూసుకోండి. ఈ పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూసుకోవచ్చు. ఓన్లీ సెట్ ఏనే. సో మిగిలినటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి 100 బిట్స్ ఏవైతే అడిగారో వాటికి సంబంధించి నేను అఫీషియల్గా కీ అయితే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ కీ చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, నేను జనరల్ స్టడీస్కి సంబంధించి మనకి పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి 100 బిట్స్లో మ్యాక్సిమం బిట్స్కి నేను ఆన్సర్స్ అయితే నేను గ్యాదర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసి నేను మీకోసం ఆన్సర్స్ అయితే గ్యాదర్ చేశాను, మీరు ఒకసారి అయితే చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 101 బిట్ వచ్చేసి 2023లో జరగనున్నటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశాలు ఎక్కడ జరగనుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది భారత్లోని వారణాసిలో జరగబోతోంది 2023లో. సో భారత్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత 102 బిట్ వచ్చేసి జూన్ నుండి ఆగస్టు 2022 వరకు ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమిషన్ పోలింగ్ ప్రకటించింది. మొత్తం ఎన్ని సీట్లకు అని చెప్పేసి అడిగారు. టోటల్ 57 సీట్స్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత విద్యుత్ శక్తి, గనుల తవ్వకం, వస్తువుల తయారీ వంటి రంగాల్లో ఉత్పాదనను డాష్ సూచిస్తుంది అని చెప్పేసి అడిగారు. ఇది ఐఐపి అంటారు, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండి. సో ఐఐపి అని చెప్పేసి పిలుస్తారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో తెలుగులో చూసుకున్నట్లయితే పారిశ్రామిక ఉత్పత్తి సూచి అనమాట. 104 వచ్చేసి భారత్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నటువంటి అమెరికన్ వాహన తయారీ సంస్థ ఫోర్డ్కు గుజరాత్లో ఉన్నటువంటి తయారీ యూనిట్ డాష్ సంస్థ ఆధీనంలోకి వచ్చింది అని చెప్పేసి అడిగారు. ఇది టాటా తీసుకోవడం జరిగింది. ఫోర్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఫోర్డ్కు సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఆఫీసెస్, ఆ బిల్డింగ్స్ అన్నింటిని కూడా టాటా తీసుకోవడం జరిగింది. అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 105 వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఓకే. సో సలహా ప్రకారం భిన్నమైనటువంటి లైంగిక ధోరణులు ఉన్నటువంటి వారికి ఎటువంటి అడ్డంకులు కలిగించకపోవడంతో పాటు వారిని డాష్గా ఉద్దేశించాలి అని చెప్పేసి అడిగారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. ఎల్జీబీటీక్యూ వ్యక్తులు అని చెప్పేసి మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 106కి సంబంధించి నాకు ఆన్సర్ అయితే కనిపించలేదు, నేను చాలా ట్రై చేశాను. తర్వాత చూసుకున్నట్లయితే 107 వచ్చేసి ఓకే, నైరుతి ఋతుపానాలు ముందుగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి? సో ఇది అందరికీ తెలిసిందే, కేరళ కరెక్ట్ ఆన్సర్. తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సస్పెండెడ్ డాష్ కవరింగ్ సెడిషన్ అని చెప్పేసి అడిగారు. సో రాజద్రోహం అనేటువంటి నేరాన్ని నిర్వచించే ఏ చట్టాన్ని భారత సుప్రీంకోర్టు ఇటీవల నిలిపివేసింది అని చెప్పేసి అడిగారు. సో సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్ అండి. సో ఈ పర్టికులర్ సెక్షన్ని దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నిలిపివేయడం జరిగింది. తర్వాత వచ్చేసి టీఎస్ఆర్టీసీ ఇటీవల ర్యాపిడో ఆర్గనైజేషన్ మీద ఒక డిఫెమేషన్ కేసు వేసింది. దీనికి సంబంధించినటువంటి మనకి క్వశ్చన్ అయితే అడిగారనమాట. సో అల్లు అర్జున్తో చేయించినటువంటి యాడ్ సో టీఎస్ఆర్టీసీని అవమానించినట్లుగా ఉందని చెప్పేసి వారు పరువు నష్టం దావా అయితే వేయడం జరిగింది. సో డిఫెమేషన్ కేసు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 110 వచ్చేసి రష్యా ఏ దేశాన్ని అధిగమించి భారత్కు చమురు సరఫరా చేస్తున్నటువంటి దేశాల్లో 2వ స్థానంలో నిలిచింది అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇరాన్ని అధిగమించిందండి. ఓకే, సో ఇరాన్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 2. తర్వాత 111 క్వశ్చన్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో 2021లో కొత్తగా సభ్యత్వం పొందినటువంటి దేశం ఏది అని చెప్పేసి అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈజిప్ట్ అనమాట. సో ఈజిప్ట్ 2021లో కొత్తగా సభ్యత్వం అయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో పొందడం జరిగింది.
తర్వాత మానవ అభివృద్ధి సూచిక ది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించి ఏది తెలుపుతుంది? ఓకే, సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సూచించేది ఏంటి అని చెప్పేసి అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇన్కమ్, హెల్త్, ఎడ్యుకేషన్, ఆదాయం, ఆరోగ్యం, విద్య అనేది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా రాంగ్ చెప్పి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఇందాక ఒక ఆన్సర్ నేను చేయలేదు, సో ఆన్సర్ వచ్చేసి 106కి సంబంధించింది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా ఆన్సర్ తెలుసుంటే 106 అని చెప్పేసి ఇలా బ్రాకెట్స్ పెట్టి దాని ఆన్సర్ ఏంటనేది ఇక్కడ ఆప్షన్ అనేది మెన్షన్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇంకొక బిట్ వచ్చేసి 113 అండి. ఇక్కడ చూసినట్లయితే 2022 మే నెలలో ఏర్పడ్డటువంటి అసానీ తుఫాను ప్రభావం ఏ రాష్ట్రంలో కనపడింది? ఇక్కడ మనకి ప్రభావం ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనపడిందో దాన్ని మనం తీసుకోవాలి. యాక్చువల్గా మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సాలో కూడా మనకి ఈ యొక్క అసానీ తుఫాను ప్రభావం అనేది ఎక్కువగా కనపడింది. కాబట్టి తమిళనాడు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో తమిళనాడు పెట్టినటువంటి వారికి ఒక మార్క్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఖండంలోని అన్ని దేశాలు ఓకే G77లో సభ్యులు అని చెప్పేసి అడిగారు. సో సౌత్ ఆఫ్రికా ఓకే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఈ ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా G77లో సభ్య దేశాలుగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్, దక్షిణ అమెరికా అనేది. తర్వాత థామ్సన్ రియోటర్స్ అనేది ఏ దేశంలో ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది కెనడాలో ఉన్నటువంటి సంస్థ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ద క్రూగర్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడిగారు. సౌత్ ఆఫ్రికా అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి అడిగారు. సో దీనికి సంబంధించి నాకు ఆన్సర్ అయితే తెలియదు. సో 117కి ఆన్సర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే. తర్వాత నాసాకి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఇక్కడ మనకి అడిగారండి. సో దీనికి సంబంధించి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత 119కి సంబంధించి నాకు ఆన్సర్ అయితే తెలియదండి, చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ తెలిసినటువంటి వారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అశోక అండ్ మౌర్యుల్స్కి సంబంధించినటువంటి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అని చెప్పేసి ఇక్కడ మనకి అడగడం జరిగింది. సో అది మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది తెలపండి. తర్వాత మందసోర్ శాసనకర్త ఓకే సో మందసోర్ శాసనకర్త ఎవరు అని చెప్పేసి మనకి ఇక్కడైతే క్వశ్చన్ అడిగారు. వత్సబట్టి అని చెప్పేసి గూగుల్లో ఉందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ కంపోజ్డ్ ది మందసోర్ ఇన్స్క్రిప్షన్ 120కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్కి సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత 121కి సంబంధించి కూడా నాకు ఆన్సర్ ఏంటనేది తెలియలేదు. సో 121కి ఆన్సర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తర్వాత 122కి కూడా నాకు అసర్షన్ అండ్ రీజన్స్కి సంబంధించి నాకు ఆన్సర్ అయితే తెలియదు. సో నేను తెలిసినటువంటి వాటికి నేను మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. సో 122కి సంబంధించి ఆన్సర్ తెలిసినటువంటి వారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తర్వాత 123కి సంబంధించి కూడా మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగాడండి. సో దీనికి సంబంధించి నాకు ఆన్సర్ అయితే తెలియదు. సో దీనికి సంబంధించి ఆన్సర్ తెలిసినటువంటి వారు కింద కామెంట్ అయితే తెలపండి. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రంథాలు, రచయితలకు సంబంధించి మనకి ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. సో మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది, అందుకే అడుగుతున్నాను. తర్వాత 124 వచ్చేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగారు. రాజ్యవంశాలు, రాజ్యములకి సంబంధించి మనకి ఇక్కడ అడగడం జరిగింది. నిజాం షాహీలు, ఇమాద్ షాహీలు, అదిల్ షాహీలకి సంబంధించి ఈ విధంగా అడిగారు. సో దీనికి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియదు. సో 124కి ఆన్సర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరొకటి వచ్చేసి మనకి 125కి సంబంధించి కూడా నాకు ఆన్సర్ తెలియలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇది తెలియదు. సబ్జెక్ట్ ఉన్నటువంటి వారికే ఈ క్వశ్చన్ అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలుస్తాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా 126కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నేను చాలా గ్యాదర్ చేశాను ఇన్ఫర్మేషన్, బట్ నాకు ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది నాకైతే తెలియలేదు. సో అందుకని చెప్పేసి దీనికి సంబంధించి నేను కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది పెట్టలేకపోయాను. సో దీనికి సంబంధించి కూడా ఆన్సర్ ఏంటనేది తెలపండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ 1527 కాన్వా యుద్ధంలో బాబర్కు వ్యతిరేకంగా రాజ్పుత్ సమాఖ్యను ఏర్పాటు చేయడంలో ఏ ఆఫ్ఘన్ నాయకుడు ముఖ్య పాత్రను వహించను అని చెప్పేసి ఇక్కడ మనకి అడిగారు. యాక్చువల్గా అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో రాణా సంఘ మీద బాబర్ గెలవడం జరిగింది. బట్ దీనికి సంబంధించి రాజ్పుత్ సమాఖ్యను ఏర్పాటు చేసింది ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి చాలా గూగుల్లో మొత్తం చూశాను నేను, బట్ నాకు కనిపించలేదు. తర్వాత 127కి సంబంధించి ఇక్కడ ఆన్సర్ ఏంటనేది తెలపండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 126కి కూడా మీకు ఆన్సర్ తెలిస్తే తెలపండి, కింద ఆప్షన్లో మెన్షన్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే అరేంజ్ ది ఫాలోయింగ్ భక్తి లీడర్స్ అకార్డింగ్ టు దేర్ ఇయర్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అడిగారు. సో వాటి ఇయర్ ఆఫ్ బర్త్స్ మనకి ఏం తెలుస్తాయి అంటే అంత ఈజీగా గుర్తుండవు కదా. సో దీనికి సంబంధించి నేను కరెక్ట్గా పెట్టలేకపోయాను. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంకా 129కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మీరు రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి నాట్ కరెక్ట్ ఏంటని చెప్పేసి అడిగారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో. దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి. 130 కూడా మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఇంకా 131 ఒకసారి చూసుకున్నట్లయితే
ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించినటువంటి సంవత్సరం ఆధారంగా క్రమానుగుణంగా అమర్చుము అని చెప్పేసి అడిగారు. ఇది మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు గూగుల్లో చూస్తే ఆ ఇయర్స్ని బట్టి మీరు దీనికి సంబంధించి అరేంజ్ చేసుకొని చూడండి. తర్వాత 132 వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఈ క్రింది వారిలో ఎవరు 1945 నుండి 46 నాటి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖైదీల తరపున వాదించినటువంటి వారిలో భాగస్వాములు కాదు అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించి గూగుల్లో చూశాను. సో భూలాభాయ్ దేశాయ్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 132కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత అరేంజ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూసినట్లయితే ముస్లిం ప్రత్యేక వర్గ రాజకీయంలో ఈ క్రింది ముఖ్యమైనటువంటి ఘట్టంలను క్రమానుగుణంగా అమర్చము అని చెప్పేసి ఇక్కడ మనకి చూసినట్లయితే క్రోనలాజికల్ ఆర్డర్ అయితే అడిగారు. సో వీటికి సంబంధించి నేను చాలా ఇన్ఫర్మేషన్ చూశాను కానీ నాకైతే కరెక్ట్గా నాకు ఆ పర్టికులర్ ఇయర్స్ డేట్స్ ఇవన్నీ కూడా తెలియలేదు. తర్వాత 134 కూడా మీరు ఆన్సర్ ఏంటనేది చెప్పండి. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి నేను చాలా వరకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే పెట్టాను. ఇంకా 135కి వచ్చేసి ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్ట్స్ ఆర్ నార్మల్లీ అని చెప్పేసి ఇవి అడిగారు అండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ డెసిడ్యుయస్ ఫారెస్ట్స్ ఆప్షన్ 2 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. తర్వాత అత్యుష్ట ఎడారుల్లో ప్రముఖంగా డాష్ ఉద్భిజ్ఞ సంపద ఉండును అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించి జిరోఫైట్స్ అనమాట. ద ప్రిడామినెంట్ వెజిటేషన్ ఆఫ్ హాట్ డిజర్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే జిరోఫైట్స్ దీనికి సంబంధించి హాట్ డిజర్ట్స్లో మనకి మంచి వెజిటేషన్గా కనిపించేవి ఏంటివి అని చెప్పేసి అడగడం జరిగింది. సో జిరోఫైట్స్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. తర్వాత ద హాట్ అండ్ డ్రై విండ్ విచ్ ఆరిజినేట్స్ ఇన్ సహారా డెజర్ట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సిరోక్కో అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1. తర్వాత మిడ్టేరియన్ ల్యాండ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అని చెప్పేసి అడిగారు. ఆర్చార్డ్ ల్యాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు వీటిని. మిడ్టేరియన్ ల్యాండ్స్ని ఆర్చార్డ్ ల్యాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో అది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ద ప్లానెట్ దట్ టేక్స్ 88 days టు మేక్ 1 revolution ఆఫ్ ది సన్ అని చెప్పేసి అడిగారు. సో మెర్క్యూరీ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో వాయురాశులుగా ఏర్పడడానికి గల ఆధార ప్రాంతం ఏంటని చెప్పేసి అడిగారు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది సోర్స్ రీజియన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ మాసెస్ అని చెప్పేసి అడిగారు. సైబీరియన్ ప్లేన్ అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అండి. సైబీరియన్ మైదానం అని చెప్పేసి అంటారు. తర్వాత ఉప ఆయన రేఖ అధిక పీడన మేకలాలు డాష్ని పేర్కొంటాయి అని చెప్పేసి అడిగారు. సో వీటిని డోల్ డ్రమ్స్ అని చెప్పేసి అంటారు. సో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే డోల్ డ్రమ్స్, తెలుగులో వచ్చేసి నిశ్చల వాతాలు. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో వీటిని డోల్ డ్రమ్స్ ఆర్ నిశ్చల వాతాలు అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఈ క్వశ్చన్కి సంబంధించి డౌట్ అయితే రావడం జరిగింది. గూగుల్లో చూస్తే పెనిన్సులర్ ప్లాటూ అని చెప్పేసి ఉంది, బట్ ఆప్షన్స్లో మనకు అది లేదు. బట్ ఇక్కడ గ్రేటర్ హిమాలయస్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను, లేదా పెనిన్సులర్ ప్లాటూ అని కానీ అయి ఉండాలి. దీనికి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ది లార్జెస్ట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినా కూడా పెనిన్సులర్ ప్లాటూ అని చెప్పేసి ఉంటుంది. అలాగే అక్కడక్కడ హిమాలయాస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో నేను ఖచ్చితంగా గ్రేటర్ హిమాలయస్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నేనైతే అనుకున్నాను. బట్ మనకి పెనిన్సులర్ ప్లాటూ అని చెప్పేసి మనకైతే ఆన్సర్లో ఇవ్వలేదు. సో కాబట్టి గ్రేటర్ హిమాలయస్ అయి ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి 142కి సంబంధించి. తర్వాత 143 వచ్చేసి ఇన్ ఇండియా మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ MMTS ఎప్పుడు స్టార్ట్ చేశారు అని చెప్పేసి అడిగారు. సో కొన్ని ఓల్డ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే 9th August 2003 మనకి ఈ పర్టికులర్ MMTSని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కరేవా సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కల్టివేషన్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. సో కుంకుమ పువ్వుని పండించడానికి దీనికి సంబంధించినటువంటి ఈ సాయిల్ని కరేవా సాయిల్ని యూజ్ చేస్తారనమాట. సాఫ్రాన్ అంటారు. సో ఆప్షన్ 4 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. తర్వాత నామ్చిక్ కోల్ మైన్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ అని చెప్పేసి అడిగారు. సో ఇది వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్లో సిచ్యువేట్ అయ్యిందండి. సో అరుణాచల్ ప్రదేశ్ నామ్చిక్ కోల్కి సంబంధించి సిచ్యువేట్ అయినటువంటి ప్లేస్ అనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కొంకన్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ వాజ్ స్టార్టెడ్ ఆన్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లుగా నాకైతే అనిపించలేదు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 26th January 1998 అని చెప్పేసి గూగుల్లో చూస్తే ఉంది. బట్ మనకి ఇక్కడ 1998 ఉంది కానీ 26th January అయితే లేదు. సో ఐ థింక్ ఇది 15th August కానీ లేదా 26th January 1998 కానీ అయి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఒకవేళ ఆప్షన్ 3నే అయి ఉంటే కింద కామెంట్స్లో తెలపండి 146కి సంబంధించి. తర్వాత 147 వచ్చేసి ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. ఇది సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ అని చెప్పేసి దీని ఒక ఎగ్జాంపుల్గా చెప్తారండి. సో ఉపరిన్యస్త సరిహద్దు అని చెప్పేసి అంటారు. ఓకే, సో 147కి 1 అనేది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తర్వాత 148 వచ్చేసి క్రింది వాటిలో అత్యధికంగా పట్టణీకరణము చెందినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు. సో తమిళనాడు దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ మీరు గూగుల్లో చూసుకోవచ్చు. తర్వాత సెంటర్ ఫర్ అరిత్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ అని చెప్పేసి అడిగారు. సో అరిత్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి జోధ్పూర్లో లొకేట్ అయ్యింది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.
తర్వాత ఈ క్రింది ఇవ్వబడినటువంటి రాష్ట్రాల్లో అత్యల్ప మానవాభివృద్ధి సూచిక హెచ్డిఏ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కలిగినటువంటి రాష్ట్రం ఏంటని చెప్పేసి అడిగారు. ఇండెక్స్ల నుంచే మనకి 2 క్వశ్చన్లు వచ్చినాయి చూసారా. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి డైరెక్ట్గా అసలు అది ఏం సూచిస్తుందని చెప్పేసి అడిగారు. ఇంకొకటి ఇండియాలో హెచ్డిఏ తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటని చెప్పేసి అడిగారు. సో బీహార్ అనేది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అండి. తర్వాత రాజ్యాంగంలోని ఏ భాగంలో సవరణల గురించినటువంటి సమాచారం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇది 20th అనమాట. సో 20th అమెండ్మెంట్స్లో మనకి ఇక్కడ దీనికి సంబంధించి రాజ్యాంగంలో సవరణలకు సంబంధించి అమెండ్మెంట్స్కి సంబంధించి తెలిపేటువంటి పర్టికులర్ పార్ట్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. సో ఇవి మనకి డిస్క్రిప్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటాయండి. ఓకే, సో డిస్క్రిప్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటాయి. సో రెడ్ కలర్లో టిక్ చేసినవి కరెక్ట్ ఆన్సర్స్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనుమ రాష్ట్రము అని చెప్పేసి అడిగారు. సో వీటికి సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. దీనికి సంబంధించి నాకు ఆన్సర్ అయితే తెలియదు. 153కి సంబంధించి ఆన్సర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరొక క్వశ్చన్ వచ్చేసి 154కి సంబంధించింది. సో ఇది కూడా మనకి పౌరులు అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా తగినంత జీవనోపాధిని పొందేటువంటి హక్కును కలిగి ఉన్నారు అని ఎక్కడ ఉదాహరించబడింది అని చెప్పేసి అడిగారు. దీనికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత పార్లమెంట్ మీన్స్ అని చెప్పేసి అడిగారు. పార్లమెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ ది ప్రెసిడెంట్ అండి. సో ఆల్ ఆఫ్ ది అబో అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూసుకున్నట్లయితే 156 గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక నిర్ణీత గ్రామంలో ఓటును నమోదు చేసుకున్నటువంటి వారందరూ భాగమై ఉన్నటువంటి వ్యవస్థను గ్రామ సభ అంటారండి. సో నేను గూగుల్లో చూశాను. సో గ్రామ సభ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా క్వశ్చన్స్కి రాంగ్గా చెప్పినట్టు మీకు అనిపిస్తే మీరు డౌట్ లేకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, సో ఐ విల్ కరెక్ట్ ఇట్. తర్వాత 157 వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే పార్టీల మధ్య పోటీని అర్థం చేసుకునేటువంటి అధ్యయనంలో ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపంలో నడుస్తుంది అని చెప్పేసి అడిగారు. మన భారతదేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ అయితే ఉందండి ప్రజెంట్. సో మల్టీ పార్టీ కాంపిటీషన్ ఉంది కాబట్టి సో ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు తప్పనిసరిగా చట్టం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అనేటువంటి సూచన ఈ క్రింది వానిలో దేనికి సరిపోతుంది అని చెప్పేసి అడిగారు. ఇది స్వేచ్ఛా హక్కు కిందకు వస్తుందని చెప్పేసి నేను గూగుల్ అయితే చూశాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది రాంగ్ అయినట్లయితే ఆన్సర్ చేయండి. తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. సో ఈ సింపుల్ క్వశ్చన్, ఇది రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది. తర్వాత మినిస్ట్రీ కింద ఉంటుందన్నమాట. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. తర్వాత 160 వచ్చేసి మనకి హెవీ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడు దీనికి సంబంధించి ఏ 5-year ప్లాన్లో ఇచ్చారు అని చెప్పేసి అడిగారు. సెకండ్ 5-year ప్లాన్. ఇది కొంచెం ఈజీ క్వశ్చన్. తర్వాత విచ్ సెక్టర్ డస్ కంట్రిబ్యూట్ ది మోస్ట్ టు ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి అడిగారు. ఇది కూడా ఈజీ క్వశ్చనే. సర్వీస్ సెక్టర్ అనేది ఎక్కువగా ఇండియన్ ఎకానమీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత ఏ రకమైనటువంటి నిరుద్యోగుల్లో శ్రామికుని ఉత్పాదకత 0 అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశాడు. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారండి, లేదా ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని చెప్పేసి అంటారు. ఆప్షన్ 3 అనేది 162కి రైట్ ఆన్సర్. తర్వాత 163 వచ్చేసి ఈ క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది అని చెప్పేసి అడిగారు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. మిగిలినవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఎన్హెచ్ఆర్సీ అనేది మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తర్వాత వాట్ ఈజ్ మీన్ బై మానిటరీ పాలసీ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ద ప్రాసెస్ బై విచ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఏ కంట్రీ కంట్రోల్స్ ది సప్లై ఆఫ్ మనీని మానిటరీ పాలసీ అని చెప్పేసి అంటారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. ఇంకా 165 వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ అడ్వర్స్ దెన్ విచ్ ఇన్స్టిట్యూషన్ విల్ హెల్ప్ దట్ కంట్రీ అని చెప్పేసి అడిగారు. సో ఐఎంఎఫ్ అనేది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఒక దేశం తన నగదును బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ సంస్థ ఆదుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అని చెప్పేసి అంటారు. తర్వాత విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాల్డ్ ట్విన్స్ ఆఫ్ బ్రెటన్ వుడ్స్ అని చెప్పేసి వేటిని పిలుస్తారు. సో ఇండియన్ మానిటరీ పాలసీని అలాగే ఐబీఆర్డీని. ఐబీఆర్డీ ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ బ్యాంక్ అండి. సో ఐబీఆర్డీని వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఈ రెండు ట్విన్స్ అనమాట. సో బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి దీనికి సంబంధించి ఫౌండర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి ఫౌండర్ ఎవరు అనేది కింద కామెంట్స్లో తెలపండి. నేను గూగుల్లో సెర్చ్ చేసినా నాకైతే కనిపించలేదు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్కి సంబంధించి పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఢిల్లీ వాజ్ సైన్డ్ ఆన్ అని చెప్పేసి అడిగారు. 20th February 1956న మనకి ఈ యొక్క జెంటిల్మెన్స్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి సైనింగ్ అనేది జరిగింది. తర్వాత భారతదేశంలో మొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభించబడింది అని చెప్పేసి అడిగారు. సో 1948లో ప్రారంభించడం జరిగింది.
తర్వాత ఇక్కడ 170th క్వశ్చన్, డిసెంబర్ 1997 సంవత్సరంలో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం బ్యానర్ కింద డెమోక్రటిక్ తెలంగాణ కాన్ఫరెన్స్ను ఎవరు నిర్వహించారని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ నాకు తెలియదు. 170th క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలిస్తే తెలపండి. ఇంకా 171కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి కూడా నాకు ఆన్సర్ అయితే కనిపించలేదండి. జూన్ 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ను గుర్తించండి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇంకా 172కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమ అంతిమ దశ ఉద్యమంలో 27 ఏప్రిల్ 2001 చారిత్రక ప్రాధాన్యత ఏంటి అని చెప్పేసి అడిగారు. నేను ఇది తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినటువంటి డే అండి ఆ రోజు. సో అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా 173 వచ్చేసి నిజాం సబ్జెక్ట్స్ లీగ్ వాజ్ ఫౌండెడ్ బై ది ఫ్యూ ఎడ్యుకేటెడ్ ఎలైట్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇన్ ద ఇయర్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి నాకు ఆన్సర్ అయితే కనిపించలేదు. కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే. తర్వాత ఈ జెంటిల్మెన్స్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ జరిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ లీడర్స్కి సంబంధించి అప్పుడు హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్పేసి అడిగారు. గోవింద్ వల్లభ్ పంత్ అనే ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారండి. తర్వాత 175కి సంబంధించి చూసుకున్నట్లయితే 1971 సంవత్సరంలో 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని సీట్లు గెలిచింది అని చెప్పేసి అడిగారు. సో 10 సీట్లు గెలిచినట్లుగా మనకి ఇక్కడ గూగుల్లో అయితే ఉంది. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే 176కి సంబంధించి మనకి ఇక్కడ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ప్రసిద్ధి చెందినటువంటి ఇమ్రాజ్ పత్రిక ఎడిటర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షోహబుల్లా ఖాన్ అనేటువంటి ఇతను దీనికి సంబంధించి పత్రిక ఎడిటర్గా అయితే అప్పుడు పనిచేయడం జరిగింది. తర్వాత 177కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది నాకు డౌట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ డైలీ వాజ్ లాంచ్డ్ వచ్చేసి మనకి 2011లో లాంచ్ చేయడం జరిగిందండి. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణ విద్రోహ దినం వచ్చేసి 1996 అనుకుంటా, నాకు ఈరోజు గుర్తులేదు. ఇంకోటి వచ్చేసి భువనగిరి డిక్లరేషన్ వచ్చేసి దానికంటే ముందు 1997 ఆర్ 1995లోనే ఎప్పుడో జరిగినట్టుంది. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ పెట్టమని చెప్పేసి అడిగారు. నేను ఆప్షన్ 4 అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి మీరు కరెక్ట్ చేయండి ఇఫ్ ఐ వాజ్ రాంగ్. తర్వాత 178కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6 వ్రేలు అని చెప్పేసి ఎవరు అభివర్ణించారు అని చెప్పేసి అడిగారు. చాలా సెర్చ్ చేశాను, నాకైతే కనిపించలేదు గూగుల్లో. సో ఇక్కడ హూ డిస్క్రైబ్డ్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యాజ్ 6th ఫింగర్ టు ఎ హ్యాండ్ అని చెప్పేసి అనడం జరిగింది. సో దానికి సంబంధించి ఆన్సర్ అనేది నాకు తెలియలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఐడెంటిఫైడ్ ది లీడర్ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్ హూ వాజ్ నాట్ ఎ మెంబర్ హూ సైన్డ్ ఆన్ ది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఇన్ 1956 అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి నేను జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కూడా డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూశాను. బట్ అందులో చాలామంది పేర్లు ఉన్నాయి కానీ ఎవరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు అనేది క్లియర్గా లేదు. అందువల్ల నేను దీనికి ఆన్సర్ అయితే చెప్పలేకపోతున్నాను. సో 179కి మీకు ఆన్సర్ తెలిస్తే తెలపండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ యూపీఏ ప్రభుత్వానికి తమ రిపోర్ట్ ఏ రోజు సమర్పించింది అని చెప్పేసి అడిగారు. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి సంబంధించి వికీపీడియాలో ఒకసారి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇమేజ్తో సహా ఇచ్చారండి. జస్టిస్ శ్రీకృష్ణ రిటైర్డ్ 2010 డిసెంబర్ 30న 2010 డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్ర హోంమంత్రి శ్రీ పి చిదంబరానికి న్యూఢిల్లీలో అందజేస్తున్న చిత్రం అని చెప్పేసి వికీపీడియాలో ఉన్నటువంటి అంశం ఇది. కానీ మనకి ఆప్షన్స్లో మనకి 2010 డిసెంబర్ 30 అని అయితే లేదండి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 2010 ఫిబ్రవరి అని, అలాగే మనకి ఇక్కడ 2011 2009కి సంబంధించి ఇచ్చారు. సో దీనికి సంబంధించి నాకు డౌట్ అయితే ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్గా మనకి వికీపీడియాలో అయితే ఉంది. సో చూద్దాము మనకు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో. తర్వాత 2వ దశ తెలంగాణ ఉద్యమంలో క్రింద ఇవ్వబడినటువంటి సంఘటనల క్రమ పద్ధతిలో అమర్చము అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియదండి, మీరు కామెంట్ అయితే చేయండి. తర్వాత ఈ క్వశ్చన్కి కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే 182వ క్వశ్చన్, తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి గర్జనను ఏ రోజు నిర్వహించారు అని చెప్పేసి అడిగారు. గూగుల్లో చూస్తే ఫిబ్రవరి 15, 2012 అని చెప్పేసి ఉందండి. అయితే దీనికి సంబంధించినటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి పత్రికాముఖంగా వచ్చినటువంటి అంటే అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ద ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హ్యాస్ కాల్డ్ ఫర్ విద్యార్థి గర్జన ఆన్ February 15 అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే మనకి 2012 ఫిబ్రవరి 15 అయితే లేదు. సో 2012 జనవరి 3, అలాగే 2013 జూన్ 14 అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ ఒకవేళ ఇది అయినట్లయితే మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 183వ ప్రశ్న. సో దీనికి సంబంధించి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ లోకల్స్ యొక్క అక్రమ నియామక విషయాన్ని మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి తెలిసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ అయితే తెలియదు నాకు, మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా 184 కూడా నాకు ఆన్సర్ అయితే తెలియదు. సో దీనికి సంబంధించి ఏం అడిగాడు అంటే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రోపోస్పియర్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను గూగుల్లో సెర్చ్ చేశాను, బట్ పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే నాకు కనిపించలేదు. తర్వాత 185 వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు మేక్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ అని చెప్పేసి అడిగారు. యురేనియం కరెక్ట్ ఆన్సర్ అండి.
186 వచ్చేసి సంసర్గ ఉపగ్రహం ఈ క్రింది వానిలోని ఏ విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగించును అని చెప్పేసి అడిగారు. రేడియో వేవ్స్ని ఉపయోగిస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ యూజెస్ ది ఫాలోయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజ్ రేడియో వేవ్స్ అండి. తర్వాత 187 వచ్చేసి ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష జరిగినప్పుడు దానికి పెట్టినటువంటి కోడ్ పేరేంటి అని చెప్పేసి అడిగారు. స్మైలింగ్ బుద్ధ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ మెజర్డ్ ఇన్ అని చెప్పేసి అడిగారు. ఇది జీబీపీఎస్లో కదా మనం కొలిచేది, ఎంబీబీఎస్ ఆర్ జీబీపీఎస్. మనకి ఎంబీబీఎస్ ఇవ్వకుండా ఇక్కడ జీబీపీఎస్ ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత కాంతి రసాయన స్మాగ్లో సాధారణంగా ఉండేటువంటి అనుఘటకాలు ఏంటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి చూస్తే నాకు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నాకైతే నేను గూగుల్లో సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ చదివినా కూడా నాకైతే కనిపించలేదు. నేను అనుకోవడం ఇక్కడ ఓజోను అలాగే పిఐఎన్ అనేది దీనికి సంబంధించి, అలాగే NO2 అనేది దీనికి సంబంధించి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే ఉన్నటువంటి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే మనకి ఓజోన్కి సంబంధించి అంటే O3 అనమాట. సో NO2 అండ్ O3 అండ్ PA అనమాట. సో ఈ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నాకు తెలియదు. ఇంకా 190కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మీకు ఆన్సర్ తెలిస్తే తెలపండి. ఒక మానవ జన్యు క్రమానికి మొదటిసారి పేటెంట్ జారీ చేయబడినటువంటి జన్యువు ఏ క్రోమోజోమ్ మీద ఉంది, అది ఉత్పరితన చెందితే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య కలుగుతుంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ అయితే కనిపించలేదు. తర్వాత వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంక్రీజింగ్ సీ లెవెల్ ఇన్ సమ్ కోస్టల్ ఏరియాస్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలిస్తే తెలపండి. తర్వాత 192కి సంబంధించి ఈ క్రింది ఏ యొక్క గింజల్లో అధిక మాంసకృతులు మరియు థైమీన్ సమృద్ధిగా ఉంటాయి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి కూడా మీకు ఆన్సర్ తెలిస్తే తెలపండి. ఇంకా 193 వచ్చేసి ఓజోన్ పొర తరుగుదలకు క్రింది వాటిలో ఏ పదార్థాలను వాతావరణానికి విడుదల కావడానికి ముఖ్య కారణం అన్నాడు. సో ముఖ్య కారణం అంటే మనకి ఇక్కడ క్లోరోఫ్లోరో కార్బన్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ కాంపౌండ్స్ మనకి వాతావరణంలో కలవడం వల్ల ఓజోన్ లేయర్ డిప్లేషన్ జరుగుతుంది. తర్వాత వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ మోడెమ్ అని చెప్పేసి అడిగారు. విచ్ ఈజ్ కన్వర్టింగ్ సిగ్నల్స్ టు డిజిటల్ సిగ్నల్స్ అండి. సో సిగ్నల్స్ని డిజిటల్గా అలాగే అనలాగ్ నుంచి డిజిటల్ నుంచి అనలాగ్గా కన్వర్ట్ చేసేదాన్ని మోడెమ్ అంటారు. సో అది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. తర్వాత 195 వచ్చేసి ఒక రకమైనటువంటి గాయం జరిగినప్పుడు ఆ కణం చనిపోయే ముందు టిష్యూ లేదా ఆర్గానుని క్రింది వానితో స్వయం విశ్లేషణ చేస్తారని చెప్పేసి అడిగారు. సో నెక్రోసిస్ అని చెప్పేసి అంటారండి. సో నెక్రోసిస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా 196కి సంబంధించి బయోజినీ సిద్ధాంతంలోని ఈ క్రింది సంఘటనలు వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి అడిగారు. సో క్రోనలాజికల్ ఆర్డర్ ఏంటనేది మీరు కింద కామెంట్లో అయితే తెలపండి. తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 197 అండి. దృశ్యతంతువు సంసర్గాల్లో ఏ కాంతి జనకమును ఉపయోగిస్తారు అని చెప్పేసి అడిగారు. ఏ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ యూజ్డ్ అన్నారు. సో సెమీ కండక్టర్ లేజర్ అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత క్వాంటమ్ నానో డాట్స్ యొక్క సమానమైనటువంటి పరిమాణం విలువ ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇది 2 to 10 nm ఉంటుంది. సో 2 to 10 nm అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 10 ఇచ్చాడు కాబట్టి సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే డేటా విజ్ఞానము పరిక్రియాకారకములో కలుపలేదు, కారణం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇంగ్లీష్లో చదివితే కరెక్ట్గా డేటా సైన్స్ ఇట్స్ రిక్వైర్స్ ది ఫాలోయింగ్ స్కిల్స్ అని చెప్పేసి అడిగారు. ఇవన్నీ ఉంటాయండి. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా 200 క్వశ్చన్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టే సమయం పెరుగుతుంది అని చెప్పేసి అడిగారు. సో విటమిన్ K లోపం వల్ల యాక్చువల్గా ఇది గడ్డ కట్టడానికి ఉపకరిస్తుంది. సో ఇది లోపంగా ఉంటే మనకి గడ్డ కట్టడం, మన యొక్క బ్లడ్ కట్టడం దీనికి సంబంధించి లేట్ అవుతుందన్నమాట. కాబట్టి విటమిన్ K అనేది రైట్ ఆన్సర్. సో ఇవి మనకి 100 జనరల్ స్టడీస్లో నేను గుర్తించినటువంటి కొన్ని ప్రశ్నలకి సంబంధించి మ్యాక్సిమం చాలా వరకు క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ అయితే గ్యాదర్ చేశాను. ఒక 10 to 20 క్వశ్చన్స్ వరకు ఒక 10 to 20 క్వశ్చన్స్ వరకు నేను ఆన్సర్స్ అయితే చెప్పలేకపోయాను. ఓకే, సో మీకు తెలిస్తే కామెంట్లో తెలపండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను రేపు ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి మిగిలిన 100 క్వశ్చన్స్ కూడా నేను కీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.